డిఎస్సిలో మీ ర్యాంక్ ఎంత సార్? మాది ఫస్ట్ ర్యాంక్ 2018. కోచింగ్ వెళ్ళారా? పోలేదు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కూడా సార్. డైట్లో ఏం నేర్చుకున్నారు? సెల్ఫ్ లెర్నింగ్. ఒకరు చెప్తే ఎంతసేపు ఒకరు చెప్పడం కాదు, మనంతకు మనమే. ఒకసారి రివిజన్కి ఎన్ని డేస్ పట్టేది? మళ్ళీ ఎవ్రీ వీక్ ఒకసారి ఆల్ సబ్జెక్ట్స్ రివైజ్ అయిపోతాయి. ఒక్క వీక్కి మొత్తం సబ్జెక్ట్స్. ఎట్లా సార్ అది ఎట్లా సాధ్యము? టెట్లో 115 నుంచి 143 అన్ని మార్క్స్ ఎలా పెరిగాయి సార్? అన్ని 1 to 8th వరకే చదివినా టెక్స్ట్ బుక్స్. 10th వరకు చదవలేదు ఫస్ట్ టెట్. అప్పుడు కొంచెం అక్కడ మిస్టేక్ జరిగింది. అది కాక ఇంగ్లీష్. ప్రాక్టీస్ పేపర్స్ ఎప్పుడైనా చేశారా? అసలు ఎప్పుడు ప్రాక్టీస్ లేదు అసలు. డైరెక్ట్ టెట్ కూడా అంతే, ఎంసెట్ కూడా అంతే, డిఎస్సి కూడా అంతే. ఈ వీడియో ఏంటంటే కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్ మహమ్మద్ సార్తో వీడియో చేయడం జరిగింది. సార్ అయితే 7 రోజుల్లో తన సిలబస్ మొత్తం చదివేవారంట. సార్ ఏ విధంగా ఆ సిలబస్ని కంప్లీట్ చేశారో ఆ వీడియో మొత్తం ఇదండి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు యోగేంద్ర సార్. మీ పేరు? నా పేరు మహమ్మద్. ఏ డిస్ట్రిక్ట్ సార్? కడప డిస్ట్రిక్ట్. కడప ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య. కడప డిస్ట్రిక్ట్లో మీ ర్యాంక్ ఎంత సార్? మాది ఫస్ట్ ర్యాంక్ 2018. మీరు టెట్లు ఎన్ని రాశారు సార్? టెట్లు ఏపీలో 2 రాశాను, తెలంగాణ 1 రాశాను. సార్ ఎన్ని వచ్చాయి? తెలంగాణ ఫస్ట్ టైం 2017లో రాశాను, 115 వచ్చినాయి. ఏపీలో ఫస్ట్ టైం 2018లో రాశాను, మార్చిలో 122. సెకండ్ టైం జూన్లో 143. టెట్ 143. ఇక్కడ ఏపీలో. నాన్నగారు ప్రతి ఎగ్జామ్కి వస్తారు. ఎందుకు సార్ అంత మీ నాన్నకి మీకు? అంటే ఏంటి అంటే చిన్న కొడుకనే లేకపోతే ఏదైనా ఉందా ఎక్కడ? మా నాన్న ఏ మాట చెప్పినా పాటిస్తాను. డ్రెస్ కూడా మా నాన్న నచ్చుకుంటే వేసుకుని నేను ఇట్లా ఉండాలని ఉంటాడు కాబట్టి అట్లే వేసుకుంటాను. అంటే మీ నాన్న ఇట్లానే ఇట్లా వేసుకోండి. అసలు జీన్స్ కూడా వేయను, ఇంతవరకు జీన్స్ వేయలే నేను. జీన్స్ వేయను కారణం సార్? అదే మా నాన్నకు నచ్చకంటే చేయనా పని. మీ నాన్నకి ఏది నచ్చితే అదే. జాబ్ కావాలన్నారు, అందుకు జాబ్స్. మీ నాన్న చెప్తేనే. నాన్న కొడుకు. కడప డిస్ట్రిక్ట్ లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి నాకు తెలిసి. ఎన్ని ఉన్నాయి సార్ అప్పుడు? 49. అంటే ఎప్పుడు డిప్రెషన్ లేకి లోన్ కాలేదు. ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ పడేటప్పుడు పడక ముందు మా అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే మా అన్న కూడా టీటీసీ చేసినాడు, ఉర్దూ మీడియం. ఉర్దూలో పోస్టులు ఉంటాయా తెలుగులో ఉంటాయా అని మా అమ్మ అడిగి. అప్పుడు మా నాన్న అన్నాడు, వీడికి ఒకటి ఉన్నాయి చాలు, వాడికి పోస్టులు కావాలి. మా అన్నకు ఉండాలి పోస్టులు, వీడికి ఒక్కటి ఉన్నాయి చాలు వస్తుంది. ఆ నమ్మకం వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకమే ఈరోజు ఫస్ట్ ర్యాంక్. సార్ కోచింగ్ పోయినారా? పోలేదు. ఎప్పుడు ఒక సబ్జెక్ట్ కూడా సార్? ఒక సబ్జెక్ట్ అంటే చిన్నప్పటి నుంచి మీరు స్ట్రాంగ్ గా సార్ అన్ని సబ్జెక్ట్? 10th క్లాస్ నుంచి టాపర్ గానే ఉన్నా. 10th లో 9.7, ఇంటర్లో 945. ఆ తర్వాత డైట్ సెట్ కూడా కోచింగ్ ఏం లేదు, డైరెక్ట్ మన రాయచూర్ డైట్ లో సీట్ వచ్చింది. అక్కడి నుంచి డిఎస్సి. మన డైట్ లో చదివింది మనకి బాగా డేస్కి ఉపయోగపడిందా సార్? డైట్ లో మెథడాలజీ బాగుంటుంది. వాళ్ళు చెప్పడానికన్నా డైట్ లో ఏం నేర్చుకున్నామంటే సెల్ఫ్ లెర్నింగ్. ఒకరు చెప్తే ఎంతసేపు ఒకరు చెప్పడం కాదు, మనంతకు మనమే నేర్చుకోవాలని ఇక్కడ నాకు తెలిసి ఫస్ట్ టెట్ లో 115, సెకండ్ టెట్ లో 122, 122, థర్డ్ టెట్ లో 143. ఎట్లా పెరిగినాయి సార్? ఆ జర్నీ ఏంటి? ఎట్లా అన్ని మార్క్స్? ఫస్ట్ టెట్ తెలంగాణలో రాసినాము. తెలంగాణలో రాసినప్పుడు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ తెలుగు కొంచెం వాళ్ళది వేరు ఉంది. అవును, సోషల్ కూడా వేరుగా ఉంది. అక్కడ మార్క్స్ తగ్గిపోయినాయి. అక్కడ అది రాయడం వల్ల ఇన్స్పిరేషన్ జరిగింది కొంచెం. మనకు ఇలా ఉంటుంది, మన దగ్గర కంటెంట్ ఉంది అనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని అన్ని 1 to 8th వరకే చదివినా టెక్స్ట్ బుక్స్. 10th వరకు చదవలేదు ఫస్ట్ టెట్. అప్పుడు కొంచెం అక్కడ మిస్టేక్ జరిగింది. అది కాక ఇంగ్లీష్ కొంచెం పోయింది. ఇంగ్లీష్ ఎట్లా ఎందుకు పోయింది? ఇంగ్లీష్ 17 వచ్చినాయి. అంటే నేను ఓన్లీ గ్రామర్ పాయింటే చదివినా, అసలు టెక్స్ట్ బుక్ చదవలేదు. ఆ తర్వాత ఒకసారి ఎందుకు తప్పు పోయిందని ఇంగ్లీష్లో 17 వచ్చినాయి. 30కి 17 వస్తే 13 అక్కడే పోయినాయి. 13 పోతే ఇంకా అక్కడ ఉన్నది 135, 135కు 122. అప్పుడు లెక్క వేసి ఎక్కడి నుంచి ఇచ్చినాడు క్వశ్చన్ ఒకసారి మొత్తం వెరిఫై చేస్తే టెక్స్ట్ బుక్లో కనిపించింది. అప్పుడు ఆ టెక్స్ట్ బుక్లే చదివి 10th వరకు సార్. 10th వరకు చదివినా. రెండో టెట్కి. అప్పుడు ఇంగ్లీష్లో 30కి 27 వచ్చినాయి. 30కి 27 వచ్చినాయి సెకండ్ టెట్కి. అప్పుడు అక్కడ స్కోర్ బాగా. అంటే మీరు నేర్చుకున్నదే సార్ అది? అంతే, నేను నేర్చుకున్నది. ఎప్పుడు కోచింగ్ వెళ్ళలేదు, ఇంగ్లీష్కి వెళ్ళలేదు, మ్యాథ్స్కి వెళ్ళలేదు. ప్రిపరేషన్ ఎక్కడి నుంచి
ఎలా స్టార్ట్ చేశారు సార్? నేను ముందు 2014 డిఎస్సి పబ్లికేషన్స్, ప్రైవేట్ పబ్లికేషన్స్ తెచ్చి చదువుకున్నా. అవన్నీ చదివినాను. అవన్నీ చదివిన తర్వాత అందులో క్వశ్చన్స్ వాటిని చూసిన తర్వాత ఎక్కడి నుంచి ఉన్నాయి అని టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి టెక్స్ట్ బుక్ మొత్తం చదివి వాటిని దాంట్లో టాలీ చేస్తా సార్. టెక్స్ట్ బుక్ని, క్వశ్చన్ పేపర్ని ఇంతకుముందు దాన్ని ప్రీవియస్ పేపరే ప్రాక్టీస్ చేయను. ఓన్లీ ప్రీవియస్ పేపర్ ఎక్కడి నుంచి ఉన్నాయి క్వశ్చన్స్ అని చెక్ చేసి వాటిని టెక్స్ట్ బుక్లో చదివాను. అంతే, ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్స్ రాయలేదా సార్? అసలు ఎప్పుడు రాయను. ప్రాక్టీస్ లేదా సార్? డైరెక్ట్ ఎగ్జామ్. టెట్ కూడా అంతే, ఎంసెట్ కూడా అంతే, డిఎస్సి కూడా అంతే. అసలు ఎక్కడ ఏం లే స్ట్రగుల్స్ ఎక్కడైనా పడ్డారు సార్? ఇంకా ఇంగ్లీష్ ఫస్ట్ టెట్లో ఇబ్బంది పడడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయాలని ఇంగ్లీషే సెకండ్ టెట్ ఎక్కువగా చదివినా. ఇప్పుడైతే నాకు సబ్జెక్ట్ బోర్ కొడుతుందో వేరే సబ్జెక్ట్ తీసుకుంటా, టైం వేస్ట్ చేయాలి. కానీ చదవడం మాత్రం ఆపేవాడిని కాదు. ఉదయం 6 గంటలకు లేస్తే మళ్ళీ నైట్ 10 వరకు కంటిన్యూ చదువుతూనే ఉంటాను. ఇంకా మామూలు తినడం గ్యాప్ ఒక 3-4 అవర్స్ ఒకసారి బయట తోటలేవి తిరుక్కొని వస్తాను ప్రశాంతంగా. బాగా బోర్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? బోర్గా ఫీల్ అయితే సైకాలజీ సబ్జెక్ట్ చదువుతాను. ఎందుకు సార్? సైకాలజీ చదువుతా ఉంటే ఫ్రీగా ఉంటుంది. సైకాలజీ అంటే ఇష్టం. అది చదువుతా ఉంటే ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సైకాలజీ ఆ బోర్ని ఇక్కడ కంటెంట్ చదివినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు టైం కూడా కవర్ అవుతుంది ఆ సబ్జెక్ట్. సార్ ఎన్నిసార్లు రివిజన్ చేసింటారు సార్ టోటల్ ఎగ్జామ్ అయిపోయేటప్పటికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు తెలిసి? 2 months 3 monthsలో మొత్తం సిలబస్ అంతా కవర్ చేసిన. మళ్ళీ ఎవ్రీ వీక్ ఒకసారి ఆల్ సబ్జెక్ట్స్ రివైజ్ అయిపోతాయి. ఒక్క వీక్కి మొత్తం సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తాం. ఎట్లా సార్ అది? ఎట్లా సాధ్యం? ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి ఇంకా దాన్ని రివైజ్ చేసుకుంటే చూసుకుంటాం. అన్ని బుక్లు ఒక సబ్జెక్ట్కి ఒక రోజు కేటాయిస్తాను. ఇంకా 6 రోజులు 6 సబ్జెక్టులు చదివేస్తారు. మార్నింగ్ తీసుకుంటే ఒక సబ్జెక్ట్ 1 hour 2 hours 6 పీరియడ్లు ఉంటాయి కాబట్టి ఒక దానికి 10 ఉంటాయి. 1 గంటలో ఒక్కొక్క బుక్ చదువుతారు. ఊరికి చూసుకుంటూ పోతుంటారు సార్? చూస్తారు. ఫస్ట్ సారి బాగా చదివారు. ఫస్ట్ సారి మొత్తం ఎలాబొరేట్గా పెన్ తీసుకొని రీడింగ్ పెన్తో బుక్ పాయింట్ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో అక్కడ అండర్లైన్ చేయడం. తర్వాత ఏమన్నా ఉంటే దాంట్లో ఇంపార్టెంట్ కింద పైన రాయడం. నోట్బుక్ కూడా ఏం రాసేవాడిని కాదు, అక్కడే ఆ బుక్లోనే ఇంపార్టెంట్ రీడింగ్ చేయడం, దాన్ని రౌండప్ చేసుకోవడం. ఇంకా అంత గుర్తున్న పాయింట్ అయితే దాన్ని సపరేట్ అదే పైన కింద రాసి అట్లా చదివాను. అంటే మాకి ఇయర్స్ గుర్తుండవు సోషల్లో అని అంటారు కదా సార్, అట్లా మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు సార్? ఇయర్స్ అంటే మనము ఒక ఆర్డర్ వైజ్ దాన్ని తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అంటే జంపుల్గా చదివితే అది అందుకే అట్లా కన్ఫ్యూజ్ ఉండే టాపిక్ని సపరేట్ చేయడం. ఎక్కడైతే మనకి ఇయర్స్ ఉంటాయి అవన్నీ ఆ బుక్కు సంబంధించి అన్నీ ఒకే చోటికి తీసుకురావడం. ఆ బుక్లోనే రాస్తాను. ఆ బుక్లో ఉండే ఇయర్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొస్తాను. అప్పుడు అన్ని ఆర్డర్లో మనకు అక్కడే ఉంటాయి. అవి ఇవన్నీ తక్కువగా చదివినప్పుడు అవి మనకు కన్ఫ్యూజ్ కాబట్టి వాటిని కొంచెం ఎక్కువగా చదవడం. అదే పనిగా ఒకసారి బుక్ తెరిచినప్పుడు వెంటనే వాటిని చదవడం, మళ్ళీ బుక్ అంతా చదవడం, మళ్ళీ లాస్ట్లో ఒకసారి దాన్ని చదవడం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపర్స్ చదువుతారనే డౌట్ చాలా మందికి ఉంటుంది, మరి ఏంటి సార్? ఖచ్చితంగా మనం ఎగ్జిటివ్ తీసుకుంటే టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ 2 సేమ్. కాకపోతే టెట్ కాస్త డీప్గా ఉండదు, డిఎస్సి కాస్త డీప్గా ఉంటుంది. మనకు టెట్కు డిఎస్సిలో వేరియేషన్ చూపించేది కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. కాబట్టి ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఇంకా ఆల్రెడీ మనం సోషల్, సైన్స్, ఫిజిక్స్ ఇవన్నీ చదువుతాం కాబట్టి అంతా జనరల్ నాలెడ్జే. కాకపోతే కాస్త కరెంట్ అఫైర్స్ని బాగా చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ కూడా కవర్ అవుతుంది, సిలబస్లోనే కవర్ అవుతుంది. జీకే ఖచ్చితంగా చదవాలి సార్ మనం? జీకే ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే డిఎస్సిలో మనకు ఉద్యోగాలు తెచ్చిపెట్టే కొన్ని ఇప్పుడు కంటెంట్ అందరూ చదువుతారు, అందరికీ ఈజీగానే ఫీల్ అవుతారు. కొందరు మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతారు. కష్టంగా ఫీల్ అయిన వాడు దాన్ని కూడా నేర్చుకుంటాడు, కష్టం కాబట్టి ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో. కానీ జీకే ఒక సముద్రం లాంటిదని అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి సముద్రం ఎవరైతే ఈదుకొని అవ్వకపోతాడో వాడే అప్పుడు జాబ్ సాధించగలుగుతాడు. ఇప్పుడు కనీసం అంటే డిఎస్సిలో ఒక 4-5 బిట్లను అప్లికేషన్ పోతాడు కదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే డిఎస్సి పేపర్ అయితే ఖచ్చితంగా కొంచెం డెప్త్గానే ఉంటుంది. ఎందుకంటే టెట్ గెటాన అంతమంది కారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ ఉంటుంది. కాబట్టి కొంచెం బాగా డిఫికల్టీ. అక్కడ ఎవరు గిటెన్ అవుతారు సార్? అంటే బిట్లు ఆన్సర్ పెట్టేస్తా ఉంటారు. అప్లికేషన్ మెథడ్ చేసిన బిళ్ళే గిటెన్ అవుతారా, లేదు ఎవరు చేయని బిట్లు గిటెన్ అవుతారా? మనకు ప్రతి సబ్జెక్టు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు,
కొన్ని అవగాహన ఉండే ప్రశ్నలు, కొన్ని అప్లికేషన్ అట్లా వాళ్ళు తయారు చేసేటప్పుడే మనం ఎట్లా చిన్నప్పుడు క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తామో చిన్నపిల్లలకు, అట్లా వాళ్ళు కూడా ఆ కాఠిన్యత స్థాయిని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్కు దృష్టిలో పెట్టుకుంటారు. ఒక 25% క్వశ్చన్స్ బాగా కొంచెం ఈజీగా ఉంటాయి, ఒక 25% డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 25% డిఫికల్టీ క్వశ్చన్స్ ఎవరైతే బాగా రాయగలుగుతారో వాళ్ళే జాబ్ సాధించగలుగుతారు. మీరు డిఎస్సిలో చేసిన మిస్టేక్స్ ఏంటి సార్? టెట్లో కానీ డిఎస్సిలో కానీ? నేను ఫస్ట్ డేట్లో ఇక్కడ ఏపీలో రాసినప్పుడు 120 అని చెప్పినా కదా, ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ మిస్టేక్ చేయడం జరిగింది. డిఎస్సిలో సార్? డిఎస్సిలో తర్వాత ఆల్రెడీ ఇంకా నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి టెట్లో. నేను అప్పుడు మనసులో ఒకటే అనుకునేవాడిని, ఈ టెట్లో నేను ఫస్ట్ రాలేదు, డిఎస్సిలో ఖచ్చితంగా వాళ్ళని ఓవర్కమ్ చేయాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యి డిఎస్సిలో, అప్పుడు టెట్లో నేను సెకండ్ ఉండేవాడిని, డిఎస్సికి ఫస్ట్ వచ్చేలాగా ఎలా ఓవర్కమ్ చేయాలో ఆ సబ్జెక్ట్ ఏదైతే డ్రాబ్యాక్ అయిందో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని ఈజీగా చేసుకొని ఫస్ట్ టైం సార్. డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ టచ్ చేయాలా? మనకు ఇప్పుడు ఆన్లైన్ మెథడ్ కాబట్టి మనకు స్క్రీన్ పైన ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ స్క్రీన్ వెళ్ళిపోవచ్చు. ముందుగా అతనికి ఏదైతే కాన్ఫిడెంట్ ఉంటుందో, అలా కాకపోయినా స్టార్టింగ్ నుంచే వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళాలా, రానేటి వదిలేయాలా, తర్వాత వాటి గురించి ఆలోచించాలా. రాలేదని ముందు నుంచే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడ మైండ్ అప్సెట్ అవుతుంది. కాబట్టి ఎన్నైనా రాని ఫస్ట్ వచ్చినవి రాయాలి. ఎగ్జామ్ ప్రెజర్ని ఎలా తగ్గించాలి సార్? మనం ఎవరికైతే కంటెంట్ మీద పట్టు ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ టెన్షన్ ఉండకూడదు అంటే బాగా చదివి ఉండాలి. కాబట్టి ముందుగా దాన్ని మనం టైం మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని బాగా చదవగలిగితే, ఎవరికైతే కంటెంట్ మీద పట్టు ఉంటుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి మనము టెన్షన్ పడకూడదు అంటే ముందుగా బాగా చదవాలి. ఇప్పుడు నేను ఎప్పుడు డిఎస్సికి అనుకునేవాడిని, ఒక చోట చదివినాను, ఒకసారి అవకాశం వచ్చిందంటే మళ్ళీ అవకాశం లేదనేలా చదవాలి. అవకాశం మళ్ళీ ఈ డిఎస్సి పోతే వచ్చే డిఎస్సి ఉంటుంది అని చదవకూడదు. ఇదే ఆఖరి డిఎస్సి, ఇది పోతే ఇంకా జాబ్ రాదు అని విధంగా చదవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో కసి పెరుగుతుంది, మనం ఖచ్చితంగా బాగా చూస్తాం. ఆ ఇన్స్పిరేషన్ కాన్స్టెంట్గా మనం మైండ్లో ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని చూసి ఒకసారి వీళ్ళని చూసి వాళ్ళు జాబ్ సంపాదించినారు, వీళ్ళు సాధించినారు అని చదవడం వల్ల మనలో హార్మోనల్ ఎక్కువసేపు ఉండదు ఇన్స్పిరేషన్. మనము సైకాలజీ చదువుతాం, ఇన్స్పిరేషన్లో దీర్ఘకాలిక ఇన్స్పిరేషన్, తాత్కాలిక ఇన్స్పిరేషన్ చదువుతాం. కాబట్టి దీర్ఘకాలికంగా ఇన్స్పిరేషన్ అవ్వాలంటే మన సెల్ఫ్ మోటివేషనే మనకు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. కాబట్టి మనము మళ్ళీ అవకాశం లేదు అని మైండ్లో ఫిక్స్ అయ్యి ఎక్కువగా ఒకేసారి చదవగలిగితే, ఇప్పుడు ఈ ఇయర్ ఒక 2 months, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చదవడం, మళ్ళీ బ్రేక్ చేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ బ్రేక్ చేయడం, ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అక్కడ మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఉండదు. కాబట్టి మళ్ళీ అవకాశం లేదు అని చదవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ వచ్చే డిఎస్సిలో బాగా చదివి బాగా అందరూ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.